హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను కొంచెం కొత్తగా చికెన్ లివర్తో గ్రేవీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి అయితే తెలీదు. ఒకసారి అయితే ట్రై చేసేయండి. దీనికోసం నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 టొమాటోలు కూడా సన్నగా కట్ చేసి వేసేసాను. ఈలోపు అయితే ఇలా లివర్ని క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి టొమాటోలు కొంచెం వేగుతూ ఉన్నాయి కదా, ఇది కొంచెం మూత పెట్టేసుకొని టొమాటోలు బాగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఒక స్పూన్ అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు బోర్ కొట్టేస్తుంది, ఫ్రైయే తింటా ఉంటాం కదా, ఒకసారి అయితే ఇలా కర్రీ ట్రై చేయండి. ఇంక ఇలా అయితే టొమాటో అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే లివర్ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ లివర్ మనకు తెలిసిందే కదా, చాలా సింపుల్గా ఉడికిపోతుంది. ఇంక ఇదైతే ఒకసారి బాగా కలిపేసుకొని అందులో కారము, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి. నేనైతే ధనియాల పొడి లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇంకా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి అట్లా ఫ్రై చేసుకోవాలి. కాసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇదైతే నా ఒక్కదాని కోసమే చేసుకున్నాను. మా ఆయనకి అస్సలు లివర్ అంటేనే నచ్చదు అసలు. ఇంకా ఎప్పుడు ఫ్రై చేసుకునే వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింటే ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇలా కర్రీ మొత్తం దగ్గరగా అయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ లివర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్లే. తప్పకుండా వీడియోనైతే పూర్తి వరకు చూడండి. నచ్చిందో లేదో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.